సెప్టెంబర్ 7, 2025 తేదీన రాహుగ్రస్త చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, గ్రహణ సమయాలేంటి, ఏ నక్షత్రాల మీద జరుగుతుంది, ఏ ప్రాంతాల మీద ప్రభావం చూపిస్తుంది, ఏ రాసుల వారికి ముఖ్యంగా ప్రభావం ఉంటుంది, ఏ పరిహారాలు చేసుకోవాలి, గ్రహణ సమయంలో ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు, పాటించవలసిన రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025 తేదీన ఈ యొక్క చంద్రుడు మరియు రాహు కుంభరాశిలో స్థితి పొంది ఉంటారండి. ముఖ్యంగా ఏంటంటే సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం భారతదేశముకు వర్తిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే గ్రహణ ప్రారంభం అంటే స్పర్శకాలం అంటారు కదా, రాత్రి 7వ తారీఖు సెప్టెంబర్ రాత్రి 9:57 మొదలై ఎన్ని గంటలకు ముగుస్తుందయ్యా అంటే 8వ తారీఖు తెల్లవారుజామున అంటే మిడ్ నైట్ తర్వాత కాబట్టి 1:25 ముగుస్తుందండి. మరి మధ్యకాలంగా చూస్తే 11:32 మధ్యకాలంగా చెప్పబడుతుంది. మొత్తంగా ఏంటంటే ఈ గ్రహణ సమయం అనేది రమారమి 3:05 పాటుగా ఉంటుంది. జ్యోతిష ప్రకారంగా ఏ నక్షత్రాల మీద ప్రభావం ఉంటుంది, ఏ నక్షత్రాల మీద జరుగుతుంది అన్నప్పుడు చంద్రుడు ముఖ్యంగా కుంభరాశిలో శతభిష నక్షత్రం మీద మొదలవుతారండి. ఈ యొక్క గ్రహణం అతి తక్కువ కాలమే ఉంటారు. ఈ 3:05 ఉండదని చాలా తక్కువ కాలమే. తదనంతరం పూర్వభాద్ర నక్షత్రం మీద ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ 2 నక్షత్రాల వారికి కూడా ప్రభావం ఉంటుంది. కుంభరాశిలో ఇక్కడ చంద్రరాహులు ఉన్నారు. కుంభరాశి వారికి ఏలినాటి శని కూడా జరుగుతుంది, తెలిసిన విషయమే. చివరి ఫేస్ అంటాం కదా. శని వక్రీకరించి మీనంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే కుంభరాశి వారికి కూడా అధికమైన ప్రభావం ఉంటుంది అని చెప్పవచ్చు. దాంతోపాటుగా కుజుడు శని కూడా షష్టాష్టక స్థితిలో కూడా ఉంటారు మొదట్లో అని చెప్పవచ్చు అండి. ఈ యొక్క రాహు గురుడి మీద, గురుదృష్టి రాహు మీద పరస్పర కోణంలో ఉన్నారు కాబట్టి సో ముఖ్యంగా రాహు నక్షత్రం, గురు నక్షత్రాల వారికి ప్రభావం అధికంగా ఉంటుంది. రాహు మహాదశ కానీ, గురు మహాదశ కానీ, దశలు కానీ, అంతదశలు కానీ జరుగుతున్న వారికి కాస్త ప్రభావం ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రభావం ఏ రాశి వారికి ఉంటుంది, ఎక్కువగా ఎవరికి ఉంటుంది, మధ్యస్థంగా ఏ రాశి వారికి ఉంటుంది, సో అదేవిధంగా శుభ ఫలితాలు ఏ రాశి వారికి ఇస్తారో ఒక్కొక్కటిగా చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ తప్పనిసరిగా దోష పరిహారాలు చేసుకోవాల్సిన వారు, ప్రభావం ఎక్కువగా ఉండేవారు కర్కాటక రాశి. సో ఆ రాశి నుండి మనకు 8వ స్థానంలో గ్రహణం ఫామ్ అవుతుంది. వృశ్చిక రాశి వారికి కూడానండి వృశ్చిక నుండి 4వ స్థానంలో ఫామ్ అవుతుంది. సో కుంభరాశి వారికి వారి రాశిలో జరుగుతుంది, మీనం వారికి వేయంలో జరుగుతుంది. వీరు కూడా అంటే ముఖ్యంగా కర్కాటకం, వృశ్చికం, కుంభ, మీన రాశి వారు పరిహారం చేసుకోవడం చాలా ఉత్తమం. మరి మిశ్రమ ప్రభావం ఏ రాశుల మీద ఉంటుందయ్యా అంటే మిథున రాశి వారికి, సింహరాశి వారికి, తుల రాశి వారికి మరియు మకర రాశి వారికి. మిథునం, సింహం, తుల, వృశ్చిక రాశి వారికి మధ్యస్థ ఫలితం ఉంటుంది. సో కాబట్టి పరిహారాలు ఆచరించుకోగలిగితే మంచిది. సో మ్యాండేటరీ కంపల్సరీ అయితే కాదండి. మరి శుభ ఫలితాలు ఏ రాశుల వారికి కలుగుతాయి అంటే సో ఈ గ్రహణం తర్వాత ముఖ్యంగా గ్రహణ ప్రభావం అనేది 3 నుండి 6 నెలల పాటుగా ఉంటుందండి.